ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఈ ప్రపంచంలో మరి సముద్రం లాంటి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సువార్త అందించబడుతుంది. వల వేసినప్పుడు ఏదో కొన్ని చేపలకు మాత్రమే వేయరు, అందరికీ అన్ని చేపలకి అన్ని రకాలైన చేపలు అందులో వస్తాయి. వాక్యము కూడా అందరికీ వెదజల్లబడుతుంది. ఏ ఒక్కరికి భేదం లేకుండా ప్రతి చెవిలో కూడా దేవుని వాక్యం వినపడాలని పరలోక రాజ్యానికి ఆహ్వానం పలుకుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి చాలా ఒక అనుమానము లేదా ఒక నీరసం లేదా మనిషి స్వభావం లాగా మరి అవిశ్వాసులు కలిసి ఉంటున్నారు. నేను ఎంతో విశ్వాసకరమైన జీవితం జీవిస్తున్నాను, విశ్వాసులు కూడా నాతో సమానంగానే ఆశీర్వదించబడుతున్నారు, నాకంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నారు అన్నటువంటి భావన మనిషిలో కనపడుతుంది. కానీ దేవుడు ఎవరిని ఏ భేదం లేకుండా అందరికీ సువార్త వెదజల్లుతున్నాడు. నీకు రక్షణ అందింపబడిందని, దేవుని కృపను బట్టి నీవు దేవుని యొక్క వాక్యానికి నీ హృదయం తెరుచుకున్నదని నీవు ధన్యులవు అని వాక్యం తెలియపరుస్తుంది. నీకు ఆ ధన్యత వచ్చింది, దేవుని తెలుసుకొని రక్షణ భాగ్యం అనుగ్రహించబడి నీవు పరలోక రాజ్యానికి నీకు ఆహ్వానం ఉన్నది అన్న దాన్ని బట్టి సంతోషించు అని. మరి అవిశ్వాసులకు కూడా వాక్యం వెదజల్లబడుతుంది, కానీ వారిలో అటువంటి ప్రత్యక్షత లేదు. వారు ఆశీర్వదించబడుతున్నారు అన్నటువంటి విధంగా వారితో పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతిదినము మన యొక్క ఆత్మీయ జీవితము మరి ఎదుగుదలతో దేవుని ఎదుట మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రార్థన వాక్యము పరిశుద్ధాత్మ కుమ్మరింపులో ఎదగటమే అవసరం అన్నది దేవుని వాక్యం తెలియపరుస్తున్నాయి. సాధారణంగా మరి దేవుడు ఎవరిని తోసివేయడు, అందరికీ. మరియు కూడా నీ పక్కన అవిశ్వాసులు నీకంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నారు అంటే మరి వారి గురించి నువ్వు బాధపడి లేదా నేను ఆశీర్వదించబడట్లేదు అన్నటువంటి విషయం కాకుండా వారి రక్షణ గురించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. వల అందరికీ వేయబడింది, ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది. అందరూ తెలుసుకొని మనం అందరం పరలోక రాజ్యంలో చేరటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్య, స్తుతికి పాత్ర నీ యొక్క పరలోక రాజ్య ప్రత్యక్షత నిమిత్తమైన కృతజ్ఞతలు తండ్రి. నువ్వు పలుకుతున్న ఆహ్వానం, మాకు ఇచ్చినటువంటి ఆహ్వానం నిమిత్తమైన కృతజ్ఞతలు ప్రభా. ఏ రోజు కూడా ప్రభా మరి మా యొక్క రక్షణను జార విడుచుకోకుండా ప్రతిరోజు మేము సిద్ధపాటుతో ముందుకు సాగడానికి సహాయం చేయమని, రక్షణ లేని వారికి కూడా రక్షణ అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.